అందరికీ తెలిసిందే విషయం. చాలామందివి ఛానల్స్ అనేవి డిలీట్ అవుతున్నాయని చెప్పేసి ఒక 4 రోజుల కిందట ఒక టాపిక్ వచ్చింది నా దగ్గరికి. 130 అబౌట్ దగ్గర వాళ్ళకు 130, 125 అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్ కూడా డిలీట్ అయిపోయింది. కానీ రీజన్ అడిగితే రీజన్ ఏం లేదు, జస్ట్ స్పామ్ అని చెప్పేసి ఉంది. స్పామ్, డిసెప్టివ్ ప్రాక్టీస్ అండ్ స్కామ్ పాలసీస్ దీని మీద వస్తుంది, లేదంటే సర్కంవెన్షన్ పాలసీ మీద మెయిల్ వచ్చేస్తుంది. అంతేగాని వేరే రీజన్ ఏం లేదు, డైరెక్ట్గా డిలీట్ చేసేసింది. ఎందుకు చేసింది? నువ్వేమన్నా చేసినావా అని అడిగితే ఏం లేదని చెప్పి. ముందు మీరు స్పామ్ గురించి, స్కామ్ గురించి, డిసెప్టివ్ పాలసీస్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఈ ప్రాబ్లంలో పడకుండా మీరు తెలుసుకోవడానికి ఉద్దేశం మీద నేను వీడియో చేస్తున్నాను. చూడండి, నేను ప్రతి ఒక్కటి వీడియో ఊరికే మనం తెలుసుకోకుండా ఊరికే వీడియో చేసుకుంటా పోతుంటే ఏమీ కాదు. ఖచ్చితంగా ఏ పాలసీ ఎట్లా ఉంది, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుంటేనే, మీకు అన్నీ తెలుసుకుంటే మీరు పర్ఫెక్ట్గా వీడియో చేయగలరు, భయపడకుండా చేయగలరు. ఏమన్నా ప్రాబ్లం లేకుంటే మీరు ధైర్యంగా ఉండగలరు. ఆ ఉద్దేశం మీదనే నేను ప్రతి ఒక్కటి చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కటి నాకు తెలిసినంత వరకు నేను చెప్తా ఉంటాను, లేకుంటే తెలుసుకొనే చెప్తాను. దయచేసి అర్థం చేసుకొని మీరు పూర్తి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనండి? మన ఛానల్కి వచ్చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం చూసిన తర్వాత హైప్ కూడా చేసేయండి మీకు నచ్చితే టాపిక్. ఓకేనండి, వెల్కమ్ టు టాపిక్ ఏమంటే, ఇప్పుడు మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి, లేదా మరియు స్కామ్ అని చెప్పాను కదా, డిసెప్టివ్ పాలసీస్ గురించి, ప్రాక్టీస్ అండ్ పాలసీ, దాని గురించి చెప్తాను. పక్కన చూడండి, మీరు స్పామ్, డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అండ్ స్కామ్ పాలసీస్ అని ఉంది. ఇది మీరు గూగుల్లో కూడా దొరుకుతుంది. ఇది వీడియో అనమాట. ఇది యూట్యూబ్ అప్లోడ్ చేసిన వీడియో. దీని గురించి తెలుసుకోండి. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు తెలుసుకోవడం కష్టం కాబట్టి, ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరికి అర్థం కాదు కాబట్టి నేను చెప్పడానికి వచ్చాను అనమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ కిందికి వస్తానే వీడియో స్పామ్ అని ఉంది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ది వీడియో స్పామ్ కింద కాంటెంట్ ఇక్కడ చూడండి ఏమనింది, వీడియో స్పామ్ అని ఉంది. ఏమిచ్చారు? ప్రామిసెస్ వ్యూవర్స్ దే విల్ సీ సంథింగ్ బట్ ఇన్సైటెడ్ డైరెక్ట్ దెమ్ ఆఫ్ సైడ్. మనం చెప్పేది ఒకటి చెప్తాము, మీరు మొత్తం తెలుసుకోవచ్చు అని చెప్తారు, మొత్తం తెలుసుకోవచ్చు దీంట్లో అని చెప్పేసి కింద సైట్ ఇస్తాము. సైట్ దాంట్లో వెళ్ళి సైట్లో చూడండి, నేర్చుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటారు చాలామంది. అటువంటివిగా చేయకూడదు వీడియోస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మీకు ప్రామిసెస్ వ్యూవర్స్కి ప్రామిస్ చేయకూడదు. ఏమని? దట్ ఈస్ దే విల్ సీ సంథింగ్ బట్. మీరు ఇది తెలుసుకోండి, మీరు ఇన్స్టెడ్ డైరెక్ట్ దెమ్ ఆఫ్ సైట్. అంటే కింద వెబ్సైట్ ఇచ్చాము మేము, దాని ద్వారా మీరు తెలుసుకోండి అని చెప్పేసి ఇట్లా వెబ్సైట్ ఇవ్వడం రాంగ్. ఇలా చెప్పకూడదు, ఓకేనండి? నెక్స్ట్ వచ్చేసి గెట్స్ క్లిక్ వ్యూస్ ఆర్ ట్రాఫిక్ ఆఫ్ యూట్యూబ్ ప్రామిసింగ్ వ్యూవర్స్ దట్ విల్ మేక్ మనీ ఫాస్ట్. మీరు డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి డైరెక్ట్గా యూట్యూబ్లో చెప్పకూడదు. సంపాదించుకోవచ్చు, మీరు సంపాదించగలరు, ఆ విధంగా చెప్పాలి. మీరు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అనేది డైరెక్ట్గా వాడకూడదు పదం. ఈవెన్ నెక్స్ట్ వచ్చేసి సెండ్ ఆడియన్స్ టు సైట్ దట్ స్ప్రెడ్ హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్, ట్రై టు గ్యాదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆర్ అదర్ సైట్స్ దట్ హ్యావ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ పడేటట్లు వేరే వాళ్ళ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, వేరే అకౌంట్ నెంబర్లు ఇటువంటివి మీరు చూపించకూడదు పర్మిషన్ లేకుండా. పర్మిషన్ ఉన్నా కూడా మీరు చూపిస్తే ఆయన పర్మిషన్ ఇచ్చానని చెప్పేసి మీకు యూట్యూబ్కు తెలియదు. కాబట్టి ఇటువంటివి మీరు చూపించకుండా ఉండడం బెటర్, అంతే కదా? ఇప్పుడు నేను వేరే వాళ్ళది పక్కనే ఉంటాడు పర్సన్, నేను పాన్ కార్డ్ చూపిస్తాను అతనిది, కానీ అతను పర్మిషన్ ఇచ్చాడని యూట్యూబ్కి తెలియదు కదా. కానీ ఇటువంటివి చూపించకూడదు, అనేది కన్ఫర్మేషన్. ఇది ఓకేనండి. నెక్స్ట్ మిస్లీడింగ్ మెటాడేటా. మొన్న పదం వాడినాను నేను, ఇది మిస్లీడింగ్ మెటాడేటా ఆర్ థంబ్నెయిల్. మిస్లీడింగ్ మెటాడేటా, థంబ్నెయిల్ అంటే యూజింగ్ ద టైటిల్, థంబ్నెయిల్ ఆర్ డిస్క్రిప్షన్ ఆర్ టు ట్రిక్ యూజర్ ఇంటూ బిలీవింగ్. అంటే ఇప్పుడు థంబ్నెయిల్లో ఇది ఉందని చెప్పేసి మనం థంబ్నెయిల్ ఒకటి పెట్టేసి లోపల మ్యాటర్ ఒకటి చెప్పేసి థంబ్నెయిల్ అట్రాక్టివ్గా కనపడేటట్టు పెట్టేసి టెన్షన్ వాళ్ళు కొంచెం టెంప్ట్ అయి ప్రెస్ చేయడము, లోపలికి వచ్చినాక ఏం లేకపోవడం, ఇటువంటివి చేస్తే కూడా మీకు మిస్లీడింగ్ డేటా కింద మీకు ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోవాలి మీరు. అందుకే థంబ్నెయిల్ ఏముందో అదే మ్యాటర్ లోపల ఉండాలి. స్కామ్స్ ఎట్లా అంటే కంటెంట్ ఆఫరింగ్ క్యాష్ గిఫ్ట్ ఇచ్చేసి స్కీమ్ అని చెప్పేసి పేమెంట్ ఇచ్చేసి స్కీము, సెండింగ్ మనీ వితౌట్ ఏ ట్రయాంగిల్ ప్రోడక్ట్, పిరమిడ్ స్ట్రక్చర్. పిరమిడ్ సెక్టర్ అంటే నేను మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటాను, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి,
మీకు ఇట్లా వస్తాను, నేను గిఫ్ట్ ఇస్తాను, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఇలా చేస్తే మీరు ఇదే బెటర్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు కదా. చాలామందికి నన్ను కామెంట్ చేశారు, అందరం కలిసి మనం సబ్స్క్రైబ్ చేసుకుందాం అని చెప్పేసి. అటువంటిది రాంగ్ డిసిజన్ అండి, నేనేం చెప్పలేదు అప్పుడు, ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ ఇన్సెంటివ్ స్పామ్. ఇన్సెంటివ్ స్పామ్ అంటే ఇన్సెంటివైజేషన్ స్పామ్ అంటే ఏమిటంటే కంటెంట్ దట్ సెల్స్ ఎంగేజ్మెంట్ metric such as views, likes, comments or any other metric on YouTube. This type of spam also include content where the only process అంటే ఇదేంటంటే బూస్ట్ చేయడం, బూస్ట్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఆర్ అదర్ మెట్రిక్స్. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మనం చేపించుకుంటాం కదా కామెంట్స్ అవి అని చెప్పేసి, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చేసుకోవడం అటువంటి ఛానల్స్ ఏమన్నా ఉంటే కూడా అది కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట, డైరెక్ట్గా డిమానిటైజ్ అయిపోతాయి, ఏం చెప్పరు. నెక్స్ట్ కామెంట్ స్పామ్ అంటే కామెంట్స్ వేర్ ఈస్ హోల్ పర్పస్ గ్యాదర్ పర్సనల్ ఇంటూ వ్యూవర్స్. ఇది కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు మనం స్పామ్ కామెంట్ అంటే మనకు నచ్చని కామెంట్, అంటే వేరే వాళ్ళని బాధ కలిగించే కామెంట్. స్పామ్ అంటేనే తెలుసు కదా మీకు, రాంగ్ కాల్ అని చెప్పేసి. రాంగ్ కాల్ స్పామ్ కాల్ అని వస్తుంటుంది ఎప్పుడన్నా మీకు కాల్స్లో, ఫోన్లలో. అదే స్పామ్ కామెంట్ కూడా అటువంటిది కూడా మనం చేయకూడదు. రిపీటెడ్ కామెంట్ అంటే రిపీటెడ్ కామెంట్ వస్తుంటుంది. అంటే రిపీటెడ్ కామెంట్ అంటే ఎలా వస్తుంది అది రిపీటెడ్ కామెంట్? దాని గురించి ఇప్పుడు లివింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐడెంటికల్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు డబ్బులు ఇచ్చి కామెంట్ వస్తే డబ్బులు ఇచ్చి కామెంట్లు పెట్టించుకుంటూ ఉంటారు చాలామంది. సేమ్ టు సేమ్ కామెంట్స్ కంటిన్యూగా రిపీటెడ్గా వస్తున్నాయంటే మీరు ఏమని అర్థం అంటే ఎవరికో డబ్బులు ఇచ్చి వీళ్ళు చేపించుకుంటారని చెప్పేసి ఉద్దేశం. ఇది ఇట్లా వచ్చినా కూడా రిపీటెడ్ కామెంట్ కంటిన్యూగా వచ్చినా కూడా అంటే పర్సన్ అనేది ఏమంటూ కనుక్కుంటుంది ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది. కాబట్టి ఇటువంటివి కూడా చేయకూడదు. థర్డ్ పార్టీ కంటెంట్ అంటే థర్డ్ పార్టీ కంటెంట్ అంటే ఏమంటే లైవ్ స్ట్రీమ్ దట్ ఇంక్లూడ్ ఆథరైజ్డ్ థర్డ్ పార్టీ కంటెంట్. అంటే థర్డ్ పార్టీ కంటెంట్ అంటే ఎట్లా అంటే లైవ్ స్ట్రీమింగ్లో మనం చేస్తూ ఉంటాం, వేరే వెబ్సైట్ గురించి చెప్పేసి దీంట్లో నుంచి మీరు దాంట్లోకి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం. లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ వేరే వెబ్సైట్ గురించి చెప్పేసి మేము దాంట్లో వెళ్ళి మీరు దాంట్లో చూడండి పోయి అని చెప్పేసి దాని గురించి చెప్పడం. అటువంటివి కూడా చేయకూడదు. ఈ పాలసీస్ అన్ని చెప్పేసి ఇవన్నీ మీకు చాలా ఉంటాయి అన్నమాట. ఇటువంటివి చాలా ఉంటాయి. ఇంకా కిందికి వెళ్తే చూడండి, వీడియో స్పామ్ అని ఉంది. ఇంకా కిందికి వెళ్తే చాలా ఉన్నాయి. మిస్లీడింగ్ నోట్ కింద ప్రెస్ చేస్తాను నేను. ఇవన్నీ మిస్లీడింగ్ మెటాడేటా ఆర్ థంబ్నెయిల్ గురించి ఇంత ఉంది. స్కామ్స్ ఇంత ఉంది. మ్యాటరు ఇది ఇంత ఉంది. కామెంట్ స్పామ్, థర్డ్ పార్టీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం చెప్పింది ఒక 50%, మీరు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశం మీద నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి మనం చేసేస్తాము, మనకు తెలియదు. అంటే వేరే గురించి నేను మైనస్గా చెప్పడం లేదు, జస్ట్ పాజిటివ్గా చెప్తున్నాను. మనం తెలియకుండా మనం తప్పులు చేసేస్తాం, మనకు తెలియదు. మనకు తెలియదు. మనం ఏం చేస్తామంటే తర్వాత మనం ఏం చేయలేదే అనుకుంటాం, కానీ మనం చేసింటాం దాంట్లో. అందుకే నేను చెప్పే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మీరు ఆలోచించండి అని చెప్తానే ఉంటున్నాను, ప్రతిసారి చెప్తానే ఉంటాను. దయచేసి ఎక్కువగా మీరు ఆలోచించవద్దు, ఎక్కువగా వేరే దానిల మీద నమ్మొద్దు. జెన్యున్గా ఉంటేనే మీరు ఫాలో అవ్వండి. నా వీడియోని కాదు, వేరే టెక్ ఛానల్ అయినా కూడా. ఎందుకంటే మనకు తెలియకుండా మనమే తప్పు చేస్తుంటాం, మనకు తెలియకుండానే మన ఛానల్ డిలీట్ అయిపోతుంటాయి. కాబట్టి తప్పు చేయకుండా మీరు దయచేసి ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూడాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశం మీద నేను చేశాను. కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి, స్కామ్, డిసెప్టివ్ పాలసీస్ గురించి నేను వీడియో చేశాను. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనండి. మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్, బాయ్.